Damn it. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కొండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. నేను గౌతమ్ కాటా. మద్యం స్కామ్లో ముడుపులు మొత్తం జగన్ జేబులోకి వెళ్ళాయి అనేది ఈ రోజున చాణక్యను అరెస్ట్ చేసిన తర్వాత ఆయన రిమాండ్ రిపోర్ట్లో సిట్టు పొందుపరిచిన వివరాల ప్రకారంగా చూస్తే మొత్తం మైండ్ బ్లోయింగ్, షాక్ అయిపోయే నిజాలు మొత్తాన్ని అందులో పొందుపరచడం జరిగింది. అల్టిమేట్ బెనిఫిషియరీ జగన్మోహన్ రెడ్డి, బిగ్ బాస్ ఎవరు అని అంటే జగన్మోహన్ రెడ్డి. నెలకు 50 నుంచి 60 కోట్లు మొత్తం ఆయన జేబులోకి ఎలా వెళ్ళాయి, ఎవరి ద్వారా ఇవన్నీ వసూళ్లు చేయబడ్డాయి, అది ఎవరికి అందించబడితే వాళ్ళు ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి దాకా వీటిని తీసుకెళ్లారు అనే అంశాలన్నింటినీ నిన్న సిట్ రిమాండ్ రిపోర్ట్లో చాణక్యాన్ని కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు రిమాండ్ కోరుతూ ఆయన రిమాండ్ రిపోర్ట్లో అందించిన వివరాలు. ఆల్మోస్ట్ ఆల్ జగన్మోహన్ రెడ్డి పేరు అంత పెద్దగా ఉదహరించకపోయినప్పటికీ కూడా అల్టిమేట్ బెనిఫిషరీ వచ్చి జగన్మోహన్ రెడ్డి అనే అర్థం వచ్చే విధంగా వాటన్నిటిని పొందుపరచడం జరిగింది. చాణక్య అంటే మొన్న అరెస్ట్ అయిన రాజ్ రెడ్డి యొక్క కో బ్రదరు, తోడల్లుడైన ఈ చాణక్య అలియాస్ ప్రకాష్ అనే అతను ఈ డిస్టిలరీస్ నుంచి ఎవరెవరి దగ్గర ఎంతెంత సరుకు కొనాలి అనేది ఏంటేంటి తీసుకోవాలి, దాని ద్వారా ఎంత పర్సంటేజ్ వాళ్ళ దగ్గర ముడుపులు వసూళ్లు చేయాలి, ఆ చేసిన మొత్తాన్ని రాజ్ రెడ్డికి ఎలా అందించాలి, ఆ తర్వాత అవి ఏ మొత్తాల్లో ఎవరెవరికి ఎవరి ద్వారా ఇవన్నీ అందించబడతాయనేది కూడా పూర్తి వివరాలు వచ్చాయి. ఇందులో ఎంపీ మిథున్ రెడ్డి పేరు కానీ, అప్పుడు ఎంపీగా ఉన్న విజయసాయి రెడ్డి పేరు కానీ, దీంతో పాటుగా భారతీ సిమెంట్స్లో హోల్ టైం డైరెక్టర్గా ఉన్న బాలాజీ అంటే వైఎస్ భారతీ రెడ్డికి మరి సిఏ లాంటోడు పర్సనల్ అనుకోవచ్చు. ఇక ఆవిడ లావాదేవీలు, ఈ మనీ తాలూకు లావాదేవీలు మొత్తం చూసే ఒక చార్టెడ్ అకౌంటెంట్ కూడా ఆయన పేరు కూడా బయటకు రావటం. ఆ తరువాత జగన్మోహన్ రెడ్డికి ఓఎస్డీగా వ్యవహరించిన కృష్ణమోహన్ రెడ్డి పేరు కూడా బయటకు రావటం, ఇదంతా నిన్న హఠావుటిగా జరిగిపోయింది. అసలు రిమాండ్ రిపోర్ట్లో ఏముంది, దీని అన్నిటి మీద ఏ కథనాలు వచ్చాయి అనేది మనం ఒకసారి చూసామంటే, ఈనాడులో రాసింది మద్యం ముడుపులు జగన్కే, అంతిమ లబ్ధిదారు ఆయనే, ప్రతి నెల 50 నుంచి 60 కోట్లు. తొలుత రాజకేశరెడ్డి నుండి అనిల్ రెడ్డి అంటే మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బంధువే. అలాగనే బాలాజీ అంటే ఈ భారతీ సిమెంట్స్లో హోల్ టైం డైరెక్టర్గా ఉన్న బాలాజీ, ఆ తర్వాత మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డిలకు వారి నుంచి నేరుగా జగన్కు బదిలీ. మిథున్ రెడ్డికి చెందిన పిఎల్ఆర్ కంపెనీలో 5 కోట్లు జమ. అంటే మొన్న మిథున్ రెడ్డిని విచారణ చేసినప్పుడు ఈ పిఎల్ఆర్ కంపెనీలోకి 5 కోట్లు ఎందుకు వచ్చాయి అనే దాని గురించి అడిగితే ఆయన ఏదో ఇన్వెస్ట్మెంట్ కోసం వాళ్ళు మా దాంట్లో జమ చేశారు, ఆ తర్వాత కరోనా రావటం మూలాన డీల్ క్యాన్సిల్ అయిపోయింది అని చెప్పే ప్రయత్నం ఒకటి చేశాడు. కానీ ఈ లావాదేవీల వ్యవహారం మొత్తం చూస్తే ఇది మద్యం తాలూకు క్విడ్ ప్రోకో మాత్రమే అనేది కూడా బయటపడినట్టుగా ఇప్పుడు సిట్టు ఉదహరించడం జరిగింది. దీని వెనక క్విడ్ ప్రోకో అక్రమ లావాదేవీలు సిట్టు దర్యాప్తులో వెలుగులోకి, రాజ్ అనుచరుడు చాణక్య రిమాండ్ రిపోర్టు సంచలనం. వైకాపా హయాంలో జరిగిన 1000 కోట్ల విలువ మద్యం కుంభకోణం అంతిమ లబ్ధిదారు నాటి జగన్మోహన్ రెడ్డికేనని సిట్టు దర్యాప్తులో తేలింది. మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీస్ నుంచి రాజ్ రెడ్డి ప్రతి నెల 50 నుంచి 60 కోట్ల మేర ముడుపులు వసూలు చేసి ఆ సొమ్మంతా జగన్కే చేరేలాగా సిట్టు దర్యాప్తులో గుర్తించింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరుడైన వైఎస్ అనిల్ రెడ్డి అంటే జగన్ పెదనాన్న వైఎస్ జార్జి రెడ్డి రెండో కుమారుడు. భారతీ సిమెంట్స్లో పూర్తి కాలం డైరెక్టర్గా కొనసాగుతున్న జగన్ సతీమణి భారతి తరపున ఆర్థిక వ్యవహారాలు చూసే గోవిందప్ప బాలాజీ అనే వ్యక్తి కానీ, తర్వాత వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి ద్వారా ఈ ముడుపులు మొత్తం జగన్మోహన్కి అందజేసేవారని నిర్ధారించింది. ఇది సిట్టు చేసిన నిన్న దర్యాప్తులో తేలిన చాలా ముఖ్యమైన అంశాలు. ఇందులో మూలధనం 20% మేర ముడుపులు, అంటే ఎవరెవరికి ఏమేమి ఇచ్చారో, ఎంతెంత ఇండెంట్ వాళ్ళకి ఆర్డర్ ఇవ్వటం జరిగిందో దాని మీద 20% అంటే 12% నుంచి 20% వరకు మొత్తం వసూలు చేసేవాళ్ళట. నంద్యాలలో ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని సజ్జల శ్రీధర్ రెడ్డి
2019లో హైదరాబాద్లో డిస్టిలరీల యజమానులతో సమావేశం నిర్వహించారు. ముడుపులు చెల్లించే కంపెనీలకే మద్యం సరఫరా ఆర్డర్లు ఇస్తామని, తమ ప్రతిపాదనకు అంగీకరించకపోతే నష్టపోతారని బెదిరించారు. దీంతో పలు డిస్టిలరీస్ ప్రతినిధులకు మూలధనం బేసిక్ ప్రైస్ మీద 12% ముడుపులు చెల్లించేందుకు అంగీకరించారు. ఆ తర్వాత కొద్ది రోజులకి ఆ మొత్తాన్ని 20% పెంచడం జరిగింది. మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న కంపెనీలు ప్రతి నెల సగటున 50 నుంచి 60 కోట్ల మేర ముడుపులు సొమ్ము రాజ్ కేశిరెడ్డి బృందానికి అందజేసేవి. ఆయన ఆ మొత్తాన్ని ఎంపీ మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, గోవిందప్ప బాలాజీ, వైఎస్ అనిల్ రెడ్డికి చేర్చేవారు. వారంతా ఆ సొత్తును జగన్కి బదలాయించేవాళ్ళు. ఇంకా ఎంపీ మిథున్ రెడ్డి కంపెనీలో 5 కోట్ల వ్యవహారం కూడా ఒకటి నిన్న సిట్టు ఉదహరించడం జరిగింది. ఇదే ప్రశ్న అప్పుడు మిథున్ రెడ్డిని కూడా ప్రశ్నిస్తే ఆయన డొంక తిరుగుడు సమాధానం చెప్పాడు. ఎంపీ మిథున్ రెడ్డి కంపెనీలోకి 5 కోట్లు. నంద్యాలలో ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ తయారైన మద్యం బ్రాండ్లకు విపరీతంగా సరఫరా ఆర్డర్లు ఇచ్చారు. ఆ డిస్టిలరీ బ్యాంకు లావాదేవీల్లో విశ్లేషణలో సన్హాక్ ల్యాబ్స్, డీకాట్ లాజిస్టిక్స్ అంటే A16 రాజ్ కేశిరెడ్డి బినామీ సంస్థ ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ మధ్య 60 కోట్ల మేర రూటింగ్ జరిగింది. డీకాట్ లాజిస్టిక్స్ బ్యాంకు లావాదేవీలు విశ్లేషించగా 2021 అక్టోబర్ 3న ఆ సంస్థ ఖాతా నుంచి పిఎల్ఆర్ ప్రాజెక్టు ఖాతాలోకి 5 కోట్లు జమ అయ్యాయి. డీకాట్ లాజిస్టిక్స్ అనేది ఒక అనుమానాస్పద సంస్థ. యాక్చువల్గా ఈ డీకాట్ లాజిస్టిక్స్ అనేది తిరుపతిలో ఉండే ఒక కంపెనీ. దానికి వాళ్ళు రిజిస్టర్ చేసినప్పుడు వాళ్ళు అందించిన సమాచారం కానీ అక్కడున్న అడ్రస్ కానీ పోయి వెరిఫై చేస్తే నిన్న టీవీ ఛానల్స్ అన్నీ ఆల్మోస్ట్ ఆ వీధిలోనే కాపురం చేశాయి. ఈ డీకాట్ లాజిస్టిక్స్ అడ్రస్ని వెతుక్కొని పోతే అక్కడ ఎవరు సామాన్యులు అద్దెకుంటూ ఉన్నారు. ఆ చుట్టుపక్కల ప్రాంతం మొత్తం అది హౌసింగ్ బోర్డు, తిరుపతిలో ఉన్న ఒక హౌసింగ్ బోర్డులో ఉన్న ఒక వీధిలో అక్కడ మొత్తం ఎంత వెతికినా ఈ డీకాట్ లాజిస్టిక్స్ అనే వాళ్ళ ఇదే దొరకలేదు. పోనీ అక్కడ ఇంతకు ముందు ఏదన్నా కంపెనీ ఉండేదా, ఈ చిన్న ఇంట్లోనన్నా ఉండేదా అని వెరిఫై చేసినా కూడా అక్కడ ఎవరు గుర్తించలేని పరిస్థితిలో ఉన్నారు. అక్కడ సంవత్సరాల కాలం, దశాబ్దాల కాలంగా ఆ వీధిలో ఉంటున్న వాళ్ళు కూడా ఏమీ చెప్పలేని పరిస్థితిలో ఉన్నాయి. ఇంకా దాంతోపాటుగా అసలు భారతీరెడ్డికి సంబంధించిన భారతీ సిమెంట్స్లో ఈ సిఏ అయిన వ్యక్తి కానీ లేకపోతే ఇంకా ఈ ఆవిడ లావాదేవీలు చూసేవాడు హోల్ టైం డైరెక్టర్గా ఉన్న గోవిందప్ప బాలాజీ ఇందులో చాలా పెద్ద కీలక పాత్ర పోషించాడు అనే దాన్ని కూడా ఇప్పుడు చాలా వరకు బయటకు తీయటం జరిగింది. అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డికి చెందిన బ్రదర్ అనిల్ రెడ్డి కానీ, మిథున్ రెడ్డి కానీ, విజయసాయిరెడ్డి కానీ, విజయసాయిరెడ్డి అయితే ఈ పాటికి పెద్ద డ్రామాలు కట్టాడు. నాకు అసలు ఇందులో ఏమీ తెలియదు, నేను ఇందులో ఏమాత్రం ₹1 కూడా ఎరగను, నేను కావాలంటే మళ్ళీ విచారణకు హాజరై అందరూ బట్టలు విప్పేస్తాను అని పెద్ద పెద్ద ప్రగల్భాలు పలికిన చాణక్య విచారణతో కానీ, రాజ్ కేశిరెడ్డి అరెస్ట్తో కానీ మొత్తం వ్యవహారం బయటపడిపోయింది. మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల ఈ ఎస్పీవై ఆగ్రోస్కి సంబంధించిన ఆ సజ్జలు కానీ లేకపోతే ఈ అనిల్ రెడ్డి అనే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సోదరుడు కానీ వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డికి మొత్తం సొమ్ము నెలకి 50 నుంచి 60 కోట్ల రూపాయలు కేవలం ముడుపుల మీద అందించినట్టుగా సిట్టు బృందం తేల్చింది. ఇక ముందు ఏమేమి రాబోతున్నాయి అనేది వేచి చూడాల్సిందే. ఇదే ఈరోజు కుండబద్దలు.